మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి బాల్క సుమన్ ఫ్లెక్సీని దహనం చేశారు. కేటీఆర్ కు తొత్తుగా మారిన బాల్క సుమన్ దళితులను చేసిందేమీ లేదని విమర్శించారు. ద్రోహి సుమన్ బాల్క సుమన్ బాల్క సుమన్ రంగ సుమన్ దొంగ సుమన్ లుచ్చ సుమన్. నిన్నటి రోజు బాల్క సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతానని చెప్పి దూషించిన దానికి నిరసనగా బాల్క సుమన్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ కొన్ని విషయాలు ఆయన గురించి మీడియా మిత్రులు మరి మా పార్టీ కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది. బాల్క సుమన్ గారు మిమ్మల్ని ఎస్సీ రిజర్వ్డ్ అయిన పెద్దపల్లి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే ఏ ఒక్క దళితుడికి మేలు చేయకుండా నువ్వు దొరసారి లంగలు జాకెట్లు తుక్కుంటా 5 సంవత్సరాలు గడిపేశావు విధవా. మళ్ళీ చెన్నూరు నియోజకవర్గం నుంచి నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ ఒక్క దళితుడికైనా నువ్వు కనీసం రాష్ట్రంలో నువ్వు ఏమైనా మేలు చేసినావారో బేవకు. నీ జీవితం అంతా దొరగారు చెప్పులు మోయడానికి దొరసారి లంగలు ఉతకడానికి నీ లంగా పనులకే తప్ప నువ్వు ఎప్పుడన్నా ఒక మంతో రాజకీయ నాయకుడిగా ఓ దళిత నాయకుడివా దళితుల తరపున నువ్వేమన్నా పోటీ చేసిన పోరాడినవరా బేవకూఫ్ నువ్వు. కాంగ్రెస్ పార్టీ రామాయంపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాల్క సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజున కేటీఆర్ తొత్తు అయినటువంటి బాల్క సుమన్ గారు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సహా చెప్పుతో కొడతాను అని చెప్పి చేయడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడికి ప్రజాప్రతినిధిగా ఉండి ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయిండు మాజీ ఎంపీ అయిండు ఒక తొత్తుగా టీఆర్ఎస్ తొత్తుగా తొత్తుగా కేటీఆర్ తొత్తుగా ఉండి ఈరోజు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ బాల్క సుమన్ ఎక్కడ తిరిగినా కానీ మళ్ళొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రము 200 మీటర్లు కాదు 1000 మీటర్ల లోతులని బొందబెడతామని చెప్తున్నాము. ఇక్కడ ప్రతి దళిత సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. గతంలో కూడా శ్రీకాంతాచార్య కానీ వెంకటేశ్వర మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.